హాయ్ ఫ్రెండ్స్. భారత జట్టు బౌలింగ్ భారాన్ని ఏళ్లుగా భుజాలపై మోస్తున్న బౌలర్. బరిలోకి దిగితే ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ యూనిట్ను కకలావికలం చేసే ఫేస్ పిచ్చోడతడు. అవతలి జట్టు మీద రాక్షసుడిలా పడి రిజర్వ్ను తారుమారు చేయగల సిద్ధహస్తుడు. గురితప్పని లైన్ అండ్ లెగ్స్తో అపోజిషన్ టీంను షేక్ చేసి ఆ ఫేస్ యోధుడు గాయం కారణంగా కొన్నాళ్లుగా టీమిండియాకు దూరమయ్యాడు. అలాంటోడు రికవరీ తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఇంగ్లాండ్ జట్టుకి దబిడి ఖాయం. అయితే ఏస్ పేసర్ మహమ్మద్ షమి కమ్బ్యాక్ కోసం రెడీ అవుతున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత గాయం కారణంగా భారత జట్టుకు దూరమయ్యాడు. షమి దాదాపుగా 2 ఏళ్లు టీంకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ ఎట్టకేలకు కోలుకున్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్ కోసం భారత జట్టులో జాయిన్ అయ్యాడు. అయితే ఈడెన్ గార్డెన్లో జరిగిన తొలి మ్యాచ్లో అతన్ని ఆడించలేదు. దీంతో అతడు ఇంకా కోలుకోలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే షమి ఫుల్ ఫిట్గా ఉన్నాడని, చెన్నైలోని చేపాక్ వేదిక జరిగే రెండో టీ20లో అతడు బరిలోకి దిగడం ఖాయమని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇక చెపాక్లో ఇతర భారత ఆటగాళ్లతో కలిసి షమి ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహచరులతో కలిసి రన్నింగ్ చేయడం, ఫీల్డింగ్ డ్రిల్ చేసే ఏస్ పేసర్ ఆ తర్వాత పలు ఓవర్లు బౌలింగ్ చేశాడు. నెట్స్లో తీవ్రంగా చెమటోడుస్తూ కనిపించాడు. కంటిన్యూస్గా స్పెల్స్ వేశాడు. దీంతో గంభీర్ అతన్ని పక్కాగా సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. ఇక రెండో టీ20లో ఇంగ్లాండ్పై ఫేస్ పిచ్చోడు రెచ్చిపోవడం ఖాయమని వినిపిస్తోంది. అయితే స్పిన్కు అనుకూలించే చెపాక్ వికెట్ మీద తొలి మ్యాచ్లో రాణించిన హర్షదీప్ను కాదని షమికి చోటు ఇస్తారా, లేదా ఇతర స్పిన్నర్లను తీసేసి అతన్ని జట్టులోకి తీసుకుంటారా అనేది చూడాలి. షమిని ఇప్పుడైనా ఆడిస్తారా, లేదా మొదటి టీ20 మాదిరిగా హ్యాండ్ ఇస్తారా అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.